హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఇండియన్ ఆర్మీ అగ్నివీర్కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అనేవి వచ్చాయన్నమాట. ఇప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. వీడియో అనేది చివరి వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. మీ ఫోన్లో ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇండియన్ ఆర్మీ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్గా వచ్చిన లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క వెబ్సైట్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా కిందకు వస్తే అగ్నివీర్ అప్లై లాగిన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ అని కనిపిస్తుంది కదా, మీ యొక్క యూజర్ నేమ్ అలాగే మీ యొక్క పాస్వర్డ్ అనేది ఇచ్చి, అలాగే ఇక్కడ క్యాప్చా అనేది ఉంటుంది. క్యాప్చా అనేది అక్కడ ఎంటర్ చేసి లాగిన్ టు కన్ఫర్మ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి పాస్వర్డ్ అనేది ఫర్గట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే మీ యొక్క యూజర్ నేమ్ అనేది గుర్తులేకపోతే ఇక్కడ ఫర్గట్ యూజర్ నేమ్ అని కనిపిస్తుంది కదా, మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఫర్గట్ అనేది చేయొచ్చు అనమాట. మీ యొక్క మెయిల్ అనేది వర్కింగ్ కండిషన్లో ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీ మెయిల్కి పాస్వర్డ్ అనేది సెండ్ అనేది అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వండి. ఇలా లాగిన్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు రిజిస్ట్రేషన్లో ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. మీ యొక్క బ్రౌజర్ అనేది డెస్క్టాప్ సైట్లో ఉంటే నార్మల్ మోడ్లో అనేది పెట్టుకోండి. డెస్క్టాప్ మోడ్లో ఉంటే మీకు చూపించదు అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే డాష్బోర్డ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క ప్రొఫైలు, అప్లై ఆన్లైన్, అలాగే హిస్టరీ ఆఫ్ అప్లికేషన్, అలాగే చేంజ్ పాస్వర్డ్, ర్యాలీ అడ్మిట్ కార్డ్, ఇలా అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ర్యాలీ అడ్మిట్ కార్డు ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క లొకేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ప్రింట్ అని కనిపిస్తుంది కదా, ప్రింట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క అడ్మిట్ కార్డు అనేది ఈ విధంగా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అనేది అయిపోతుంది అనమాట. డౌన్లోడ్ చేసిన తర్వాత పీడిఎఫ్ రూపంలో ఓపెన్ అనేది అవుతుందన్నమాట. పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చుంటారో ఆ మెయిలే అనమాట పాస్వర్డ్ అనేది. మీకు ఈమెయిల్ అనేది ఎలా టైప్ చేస్తారో అలానే టైప్ చేయాల్సి ఉంటుంది. అలా సింపుల్గా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.